వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ రెసిపీ శనగపప్పు కర్రీ అండి. మీలో ఎంతమందికి శనగపప్పు కర్రీ అంటే తెలుసో కామెంట్ చేయండి. ఇదైతే అమ్మమ్మ వెజిటేబుల్స్ ఎప్పుడైనా లేకపోతే ఇంట్లో ఈ కర్రీ అనేది చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ శనగపప్పు నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని తగినంత ఆయిల్, పోపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసేసిన తర్వాత మగ్గాక ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసును కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. నేను రెండైతే టమాటాలు కూడా వేస్తున్నాను, నేను బాగుంటుంది టేస్ట్. తర్వాత కారం కూడా యాడ్ చేసిన తర్వాత చింతపండు పులుసును కూడా యాడ్ చేయాలి. మనకి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా మెంతి పౌడర్ అనేది వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని దింపేసుకోవడం. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.